విజ్ఞప్తి చేస్తాం. రైతుల విషయంలో, రైతు రుణమాఫీ విషయంలో ఇచ్చిన మాట నిలుపుకునే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మీరు అమరవీరుల స్తూపం దగ్గర రాజీనామా లేఖలు ఇవ్వడం జరిగింది. అంత చేస్తారా, చేసే అంత దమ్ముందా ప్రభుత్వానికి అంటూ కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు మీ స్టాండ్ ఏంటి? ఒకవైపు ఐదర్ తెలంగాణ భవన లేదంటే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచా? ఎమ్మెల్యేలంతా కూడా గాంధీ భవన్ వైపు వాలిపోతున్నారు. సో ఏం చెప్తారు? కాపాడుకునేటువంటి పరిస్థితి కనిపిస్తోందా? దానం నాగేందర్ జోషి అని చెప్పినట్టు ఆ నలుగురే మిగులుతారా? ఇప్పుడు ఇది మీరు మాట్లాడేది, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడేది చాలా గమ్మత్ అనిపిస్తుందండి. గతంలో స్వయాన రేవంత్ రెడ్డి గారే ఏమన్నారు, ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ప్రామాణికం కాదు, ప్రతి ఒక్కరికి మేము 2 లక్షల రుణమాఫీ చేస్తామని, ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా, మెదకు చర్చి సాక్షిగా నేను ప్రతి ఒక్కరికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నారు. మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారు, రేషన్ కార్డు ఉండాలంటారు. మీరు గతంలో చాలా సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, గత ప్రభుత్వాలు రేషన్ కార్డులు ఎవరికి ఇవ్వలేదు, రేషన్ కార్డులు ఇచ్చే బాధ్యత కూడా మావేనన్న సందర్భాలు కోకోలరు. అలాంటి వ్యక్తి మళ్ళీ ఇలా మెలిక పెట్టడం. అదే కాకుండా రైతులకు ఏమన్నారు, ఎంత పంట అంటే అంత పంట పండించుకోండి, 500 రూపాయలు రైతు బోనస్ ఇస్తామన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, కాదు సన్న బియ్యం సన్న వడ్లు పండించిన వాళ్ళకి మాత్రమే 500 బోనస్ అని. అంటే గెలవక ముందు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట. అంటే రకరకాలుగా ఇటు వ్యవసాయ రైతులను మోసం చేస్తున్న ఏదైనా పార్టీ ఉందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా మీరు అన్నారు ఒక విషయం ఏమని, దానం నాగేందర్ గారు జోస్యం చెప్తున్నారు అంటున్నారు. ఇదే దానం నాగేందర్ గారిని అదే చౌరస్తాలో రేవంత్ రెడ్డి ఏమన్నారంటే, బీడీలు అమ్ముకునే ఒక వ్యక్తి ఇలా ఎమ్మెల్యే అయ్యి ముందుకు వచ్చిండో అని అన్న సందర్భాలు మనం మీడియాలో చాలా సందర్భాలు చూస్తాం. అదే వ్యక్తి ఈ రోజు ఆయనని పార్టీలోకి తీసుకొని ఈ రోజు ఆయన రాజీనామా చేయకుండా, అంటే రాజీవ్ గాంధీ గారిది ఒక వైఖరి, రాహుల్ గాంధీ గారిది ఒక వైఖరి, ఇటు రేవంత్ రెడ్డి గారిది ఒక వైఖరి, ద్వంద్వ వైఖరిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రజా పాలన అంటున్నారు, కాదు ఇది నిర్బంధ పాలన. వీళ్ళు ఆ రోజు ఏమంటారు, రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు, కేవలం ఏదైతే పార్టీ నుంచి పార్టీ ఫిరాయింపులు జరిగినప్పుడు ఆ పార్టీని రాజీనామా చేసి రావాలని రాహుల్ గాంధీ గారు అన్నారు. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు గేట్లు ఓపెన్ చేసాం రమ్మని అంటారు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇలా రాజ్యాంగం గురించి మాట్లాడడం చాలా ఘోరమైన విషయం. కోదండరాం గారి గురించి ఒక పాటలు వస్తున్నాయి, మీరు చూస్తున్నారో లేదో, కోదండరాం గారికి అండ దండ ఉండాలని, కోదండ రామును నమ్ముకుంటే గుండె లేని మనుషుల్ని మమ్మల్ని కొండ కొనకు వదిలేసిందని పాటలు పడుతున్నారు కోదండరాం గారు. ఏడవేరు మీరు అని ఈ రోజు నిరుద్యోగులు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, మీరు వాయిదా వేయమంటున్నారు కానీ వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం అంటున్నారు. 2 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయి ఉన్నారు, 10 ఏళ్ల నుంచి నోటిఫికేషన్ లేవు. ఈ 2 సంవత్సరాల కాల పరిమితి సరిపోదా? అసలు వాయిదా వేయమని కోరేది విద్యార్థులు కాదు, కేవలం పార్టీకి సంబంధించినటువంటి మీ నాయకులే, కార్యకర్తలే ఈ వాయిదాలు చేయాలంటూ కూడా గొడవలు చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి అంశం. శ్రీకాంత్ గారు పాపం విద్యార్థులు, నిరుద్యోగులు అర్ధరాత్రి వర్షమనక, ఎండనక, వర్షమనక రాత్రులు 12 గంటల కోటింటికి ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళు ఉద్యమం చేస్తున్నారండి. బిఆర్ఎస్ నాయకులకు ఏమవసరం అండి నాకు అర్థం కాదు. కానీ నిరుద్యోగుల పక్షాన ఖచ్చితంగా ఏ పార్టీ అయినా ఉండవలసిన అవసరం ఉంటుంది. అందులో బిఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు మీరు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉండరా, బీజేపీ వాళ్ళు ఉండరా, మద్దతు ఇవ్వరా? ఎందుకు ఇస్తారు? ఎందుకు అడుగుతున్నారు? ఎందుకు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అంటే, నిరుద్యోగుల్ని అండగా పెట్టుకొని నిరుద్యోగులకు కలిబొల్లి మాటలు చెప్పి నిరుద్యోగుల్ని వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తానని మీరు ఉద్యోగాలు సంపాదించుకున్నారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని గల్లా బట్టి అడుగుతారు, ఢిల్లీ దాకా వచ్చి అడుగుతారు. ఖచ్చితంగా అడగాల్సిన అవసరం కూడా వాళ్ళకి ఉంటుందని చెప్తా ఉన్నాం. ఈ రోజు మీరు చూడండి, ఇంకొక విషయం చూడండి, రైతులకు గతంలో 2014 ముందు మన కరెంట్ ఎట్లా ఉంది, ఊళ్ళల్లో కరెంట్ ఎలా ఉంది, వ్యవసాయ రంగానికి కరెంట్ ఎట్లా ఇచ్చారు. అసెంబ్లీ సాక్షి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, తెలంగాణ వస్తే ఈ తెలంగాణ చీకటి రాజ్యం అయితే చిమ్మ చీకటిలో కనుమరుగా పోతుంది, కరెంటే రాదు మీకు అని అన్నారు. అలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజు 24 గంటలు కరెంట్ ఇచ్చే దిశకు వచ్చిందంటే కేవలం కేసీఆర్ కాదా? డిస్కస్ చేద్దాం. మీరన్న కరెంట్ విషయంలోనే తెలంగాణ వస్తే చీకట్లో వెళ్తా అన్నటువంటి మాటకు తెలంగాణ వచ్చిన తర్వాత వెలుగులు వచ్చాయి. తెలంగాణ వచ్చిన తర్వాత కరెంటును తీసుకొచ్చారు. 24 గంటల కరెంటును తీసుకొచ్చిన తర్వాత ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్రాల మధ్యలో జరిగినటువంటి ఏదైతే ఒప్పందం ఉందో దాని విషయంలోనే ఎంక్వైరీ జరుగుతుంది, దాని విషయంలోనే విచారణ జరుగుతుంది. ఈ విచారణకు హాజరు కాకుండా ఎందుకు ఆపాల్సినటువంటి పరిస్థితి వస్తోంది, ఎందుకు సుప్రీంకోర్టు మెట్ల వరకు వెళ్తోంది అన్నది మాత్రం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక చిన్న బ్రేక్